జిల్లా పర్యాటక శాఖ, ఆయుష్, ఏపీ ఎంఐపి, హార్టికల్చర్ శాఖల ఆధ్వర్యంలో కడియంలోని శివాంజనేయ నర్సరీ ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, యోగా అనేది కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ మానవాళి శాంతియుతంగా, ఆరోగ్యంగా జీవించేందుకు భారత్ అందించిన గొప్ప వరమని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగంగా చేసుకోవాలని, క్రమం తప్పకుండా సాధన చేస్తే అది ఒక ఇష్టమైన అలవాటుగా మారుతుందని పేర్కొన్నారు. కడియం నర్సరీలోని పచ్చని ప్రకృతి అందాల మధ్య యోగాసనాలు వేయడం మరువలేని అనుభూతిని కలిగించిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రాచీన భారతదేశం అందించిన యోగా, ఆయుర్వేదాలను ప్రజల నిత్య జీవితంలో భాగం చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని అన్నారు. వచ్చే జూన్ 21న అమరావతిలో యోగాంధ్ర రాష్ట్ర స్థాయి అధికారిక కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం ద్వారా యోగా పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. గత ఏడాది విశాఖపట్నంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ప్రపంచ రికార్డ్ సాధించి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఆ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగాను అభ్యసించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ మాట్లాడుతూ, ఆహ్లాదకరమైన వాతావరణంలో యోగా, ధ్యానం చేయడం ద్వారా మనస్సుకు ప్రశాంతత, శరీరానికి ఆరోగ్యం చేకూరుతాయని అన్నారు. యోగా ఒక రోజు కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరూ దానిని తమ జీవన శైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం అనంతరం కూడా నిరంతరం యోగా సాధన కొనసాగించాలని సూచించారు. జూన్ 14 సరస్వతి ఘాట్ లో పర్యాటక కాన్సెప్ట్ పై ఆర్ట్స్ కళాశాలలో జూన్ 21 జిల్లా స్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని కోరారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోందని తెలిపారు. మండల, జిల్లా స్థాయిల్లో శిక్షకులు నైపుణ్యంతో యోగా ఆసనాలను బోధిస్తున్నారని, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక మంది యోగాంధ్రాలో నమోదు చేసుకున్నారని, గ్రామ స్థాయిలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రత్యక్షంగా హాజరు కాలేని వారు యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా యోగా అభ్యసించవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో కడియం ఎంపీపీ వెలుగువంటి ప్రసాద్, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి, ఆర్డీఓ ఆర్ శివరాముడు, ఏపీఎంఐపీ పీడీఏ దుర్గేష్, టూరిజం ఆర్డీ ఎన్వివిఎస్ మూర్తి, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఎన్ వసుంధర, యోగాంధ్ర సమన్వయకర్త విజయ్ కుమారి, హార్టికల్చర్ అధికారి ఎన్ మల్లికార్జునరావు, జిల్లా పర్యాటక అధికారి పి వెంకటాచలం, యోగా గురువు కేవీఎన్ శ్రీధర్ రెడ్డి, శిక్షకులు కార్తిక్ రెడ్డి, హేమ నిర్మల, మాజీ ఎంపీపీ మార్గాని సత్యనారాయణ, మాధవరాయుడుపాలెం సర్పంచ్ ఏచంటి, శివాంజనేయ నర్సరీ ప్రతినిధులు మల్లు పోలరాజు, గట్టి నర్సయ్య, బ్రహ్మకుమారి మౌనిక, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, యోగా సాధకులు పాల్గొన్నారు. శాఖ వారు ప్రత్యేకించి నిర్వహించినటువంటి కార్యక్రమం, ఆ పర్యాటక శాఖ మంత్రిగా నేను కూడా ఇందులో పాలు పంచుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉందనేటువంటి మాటను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యోగా అనేది కేవలం మన దేశం మాత్రమే కాకుండా మన దేశం ప్రపంచ దేశాలకు అందించినటువంటి ప్రత్యేకమైన వరం ఏదైనా ఉంటే అది యోగా అనేటువంటి మాటను మీ అందరికీ మనవి చేస్తున్నాను. దానివల్ల ఇవాళ మనందరం యోగా అభ్యాసం చేయటంలో ఎంతవరకు సఫలీకృతం అయ్యామనేటువంటి మాటను ఒక పక్కన పెడితే, అసలు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది యోగాని అభ్యసిస్తున్నటువంటి శుభ సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రపంచ మానవాళి శాంతియుతంగా ఉండాలనేటువంటి మాట ఏదైతే తొలి నుంచి చెప్తున్నారో, ఆ శాంతి కావాలంటే యోగా తప్పనిసరిగా అభ్యసించాలనేటువంటి మాటను కూడా మనం గమనించాలి. మొన్న సెంట్రల్ జైల్లో జరిగిన కార్యక్రమంలో పాలు పంచుకున్నప్పుడు మళ్ళీ ఇవాళ ఇక్కడ ఈ పచ్చటి ప్రకృతి అందాల మధ్య, నర్సరీ అందాల మధ్య ఈ అభ్యాసం చేసినప్పుడు అనిపించింది,
ఖచ్చితంగా ఇది మన జీవితంలో రోజు మన దినచర్యలో భాగం కావాల్సిన అవసరం ఉందనేటువంటి మాట స్పష్టంగా కనపడతా ఉంది. మన మాస్టర్ గారు కూడా సెంట్రల్ జైల్లో చెప్పిన దానికంటే కొంచెం పెంచారు, కొంచెం కష్టంగా చేసేలా చేశారు. ఏదైనప్పటికీ ఇలా రెగ్యులర్గా చేస్తే ఈ కష్టం కూడా ఇష్టంగా మారేటువంటి అవకాశం ఉందనేటువంటి మాటను కూడా నేను నమ్ముతూ, దీనికి ఈ దేశంలో మనందరం కూడా ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రాచీన భారతదేశం అందించినటువంటి కళల్లో ప్రధానమైన యోగా కానీ ఆయుర్వేదం కానీ వీటన్నిటిని మనం పూర్తిగా మన జీవితంలో ఒక అంతర్భాగం చేసుకోవాలనేటువంటి నినాదం ఇచ్చినటువంటి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. జూన్ 21వ తారీఖున మొత్తంగా ఈ కార్యక్రమం అంతా కల్మినేషన్ అంతా కలిసి మన అమరావతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా ఈ లోపల అన్ని ప్రాంతాల్లోని ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా మనందరం కూడా యోగా పట్ల పునరంకితం అవుతున్నాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ, మనం యోగాంధ్ర భాగంగా టూరిజం విభాగం ఆర్గనైజ్ చేసిన ఈ నర్సరీలో యోగాంధ్ర ప్రోగ్రామ్ యోగా సెషన్ ప్రోటోకాల్ యోగా చేసుకున్నాం. ఈరోజు వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. సో యోగా చేశాక విత్ మెడిటేషన్ చేశాక చాలా పీస్ఫుల్గా ఉంది. ఇట్లానే ఈ ఎవ్రీడే మనందరం కూడా యోగాని పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేయడం అండ్ ఈ ఇయర్ కంటిన్యూ చేయడం ఎంతో మంచిది. అందరు కూడా ఈ యోగా ప్రోటోకాల్ వాళ్ళకి వచ్చిన ఆసనాలు అండ్ తెలుసుకొని, మీరు యోగా మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు మనకు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అండ్ యోగా ఎంతూజియాస్ట్ ఉన్నారు, సిటిజన్స్ కూడా రిజిస్టర్ చేసుకుంటున్నారు యోగాలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఎవ్రీడే మీ విలేజ్ స్థాయిలో ఎక్కడో ఒక చోట యోగా జరుగుతుంది, మీరు అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇలానే ఈ యోగా 21st జూన్ తర్వాత కూడా మీరు మీ ఇండ్లలో ఇప్పుడు ఆన్లైన్ చాలా ఈజీగా మీరు కూడా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కొట్టి చూసుకోవచ్చు. యోగా ఏ ఆసనం కూడా ఈజీగా మీకు గైడెడ్ ఆసనాలు కూడా ఉంటాయి. సో అందరినీ కూడా యోగా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ చేసుకొని మీ మైండ్, సోల్, బాడీ అన్నీ కూడా యునైటెడ్గా పీస్ఫుల్గా ఉండాలని కోరుతూ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం.